హాయ్ అండి. ఈరోజు నేనైతే ఆలు కుర్మా చేస్తున్నా. ఒక 15 నిమిషాల్లోనే ఈ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ కర్రీ నేను ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు తీసుకుని అవి క్లీన్ చేసుకుని కట్ చేసుకుని పెట్టేసుకున్నా. తర్వాత ఒక 2 ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి కూడా కట్ చేసుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా. అలానే అందులో కొంచెం పసుపు వేసేసుకొని దాన్ని ఒకసారి అయితే మిక్స్ చేసుకున్నా. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు ముక్కలు అయితే ఇందులో వేసేసుకున్నా. ఆలు ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకుంటేనే ఈ కుర్మాకి టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకని నేను పెద్దగా కట్ చేసుకున్నా. కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఆలు ముక్కల్ని ఒక 2-3 నిమిషాలు సిమ్లోనే పెట్టుకుని మూత పెట్టేసుకుందాము. తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత ఇది మూత తీసుకొని చూస్తే ఆలు ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత ఇందులోనే సాల్ట్, కారం, ధనియాల పొడి వేసేసుకుని దీన్ని ఒకసారి అయితే బాగా కలుపుకుందాము. ఇది కలుపుకున్న తర్వాత దీన్ని కూడా ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉంచుకుందాము. ఇది ఆయిల్లో కొంచెం కుక్ అయితే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది వాటర్ వేయకముందే. తర్వాత ఇది ఒకసారి కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కర్రీకి ఆలు ముక్కలు ఉడకాలి కదా, దానికోసం అయితే వాటర్ వేసుకుంటున్నాం. ఇది మరీ తక్కువ వేసుకున్నా అన్నట్టు అనిపిస్తుంది కదా, నేను మళ్ళీ తర్వాత వేసానులేండి. కాకపోతే నేను ఇందులో ఏమేమి వేసాను అనేది మీకు చూపిస్తున్నా అంతే, మీకు క్లారిటీగా. తర్వాత వాటర్ వేసుకుని కలిపేసుకుని మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత మనకి ఆలు కర్రీ అయితే రెడీ అవుతుంది కర్రీ. తర్వాత ఇందులో ఏమేమి వేస్తానంటే కొంచెం గరం మసాలా, అలానే కొంచెం కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇది మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీర అలానే మన గరం మసాలా కూడా వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ మొత్తం ఈ ఆలు ముక్కలకి పట్టాలి కాబట్టి అందుకని ఒక 2-3 నిమిషాలు మళ్ళీ రెండు కూడా వేసుకుని మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఆలు ముక్కలకి పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో మీరు కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు, నేనైతే వేయట్లేదు. కావాలంటే వేసుకోవచ్చు. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.